చెట్టు ముందా విత్తనం ముందా అని అడిగితే ఎవరు చెప్పగలరు? కోడి ముందా గుడ్డు ముందా అని అడిగితే ఎవరు చెప్పగలరు? కానీ అంతకన్నా పెద్ద ప్రశ్న, భార్య గొప్ప భర్త గొప్ప? నేనైతే భార్య గొప్ప అని అంటాను, కానీ భర్త గొప్ప అని చంద్ర అంటున్నారు. ఇంతకీ ఎవరు గొప్ప తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ స్టీ. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది. మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బుల ఏ ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగాడికి తోడు చలిగాలి రమ్మంది. ఏడుకి పోయేవాడు ఎన్నడు వస్తాడు, ఏమిస్తాడు? ఈ జోడి చూసావా? అదేంటండి మీ తల అంతా ఇలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఇదేంటి పొద్దున పొద్దున ఓవర్ యాక్టింగ్ చేస్తుంది? ఏదో టెండర్ వేసి ఉంటుంది. ఏమండి ఇది తిరగండి ఒకసారి. చూసారా ఎంత అందంగా ఉన్నారు? చూస్తుంటే నా డిస్టే తగిలేలాగుంది. పతి మీద శ్రీమతి అతి ప్రేమ చూపిస్తుందంటే దాని వెనుకాల నానా అర్థాలు ఉంటాయని చెప్పి నా ఫ్రెండ్ నానాజీ చెప్పాడే. మా ఆడాలు మిమ్మల్ని ప్రేమించినా అభిమానించినా అవమానించడం మీ మగవాళ్ళకి అలవాటేగా. మీరు కారణం లేకుండా కూర వండుతారంటే నమ్ముతాం, కానీ కారణం లేకుండా ప్రేమ చూపిస్తారంటే మేము నమ్మలేము. రాత్రి గదిలో ఓ పిల్ల కాలువలా స్టార్ట్ అయింది నీ ప్రేమ, తెల్లారేసరికి నదిలా పారుతుంది. ఆ నది వెనకాల ఈ మదిలో ఏముందో నాకు అర్థమైంది సావడం. బా ఏం లేదండి, ఫస్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఏమన్నావు? ఫస్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళండి అన్నాను. ఫాస్ట్ ఈ రోజు ఫాస్ట్. ఆ రోజు స్పెషల్ ఉంటుంది. శాలరీ ఆ రోజు ప్రత్యేక ప్రతిపత్తి. మేం నెలంతా కష్టపడితే మీరు లాక్కునే రోజే ఆ ఫాస్ట్. ఆ ఒక్కరోజు మగోళ్ళగా ఫీల్ అవుతాం. ఫస్ట్ కున్న ప్రేమ మా మీద 31st వరకు ఎందుకుండదే మీకు? ఇంకా ఆపుతావా? ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు జీతం తీసుకొని రా. చూసారా సార్, వీళ్ళు మెలో డ్రామా వెనకాల ఎంత రహస్యం ఉందో. వీధి నాటకాలు అంతరించిపోయాయి సార్, కానీ ప్రతి ఇంట్లో వీళ్ళ నాటకాలే మొదలయ్యాయి సార్. ముందు మీరు వెళ్తారా? గాయత్రి, గాయత్రి ఏం చేస్తున్నావే? మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఇప్పుడే వెళ్ళాడు. గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలియదు, కానీ మొగుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మాత్రం అంతకంటే ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకీ టిఫిన్ ఏం చేసావు? మా ఆయన ఆఫీస్కి వెళ్ళంగానే జీడిపప్పు ఉప్మా చేసుకుని తిన్నానే. ఒసేయ్, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జీడిపప్పు ఉప్మా తినాలంటే నాకు అర్థం కాదు. మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఏమండి జీడిపప్పు ఉప్మా చేస్తానండి అంటే, జీడిపప్పు కాస్ట్ ఎక్కువ వద్దు అంటాడు. నేను ఆయన ముందు సరే అంటాను. ఆయన ఆఫీస్కి వెళ్ళంగానే ఇంత రవ్వలో ఇంత జీడిపప్పు వేసుకుని ఉప్మా చేసుకుని తింటాను. ఖర్చు కోసం ఆయన కోరికలు చంపుకుంటాడేమో గానీ మనం కోరికలు చంపుకుంటామా అంటే? నేను అంతేనే. మన ఆడవాళ్ళ దగ్గర ఎప్పుడు 2 పర్ఫార్మెన్స్లు ఉండాలి. మొగుడు ఇంట్లో ఉన్నప్పుడు మొగుడు మీద డిపెండ్ అనేట్లుగా నటించాలి. అదే మొగుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇండిపెండెంట్ గా జీవించాలి. అందుకని ఇంతమంది మగోళ్ళు సంకనాగిపోతున్నారు. పెట్రోల్ లేని బండి నడవదు, మనం లేని మగాళ్లకు ఇల్లు గడవదు. మమ్మల్ని ఆడి పోసుకుందే మీకు పూట గడవదు. ఏం చేస్తున్నారే మీరు? పెళ్ళాలా ఉగ్రవాదులే మీరు? అందరు ఇలా ఉన్నారంటే మీరు అందరూ ఉగ్రవాదులు, ఇది కన్ఫర్మ్. దీని మొగుడేమో నా పెళ్ళాం బంగారం, నన్ను అడగకుండా తాలింపులో తాలింపు గింజ కూడా వేయద్దు అంటాడు. కానీ దీని మొగుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత తాలింపులో ఉండి జీడిపప్పు గింజలు వేసుకునే తింటుంది. దీని మొగుడేమో నా పెళ్ళాం డైమండ్, నేను ఇంటికి వెళ్తే తాగడానికి క్వార్టర్ అదే ఇస్తుంది అంటాడు. వాడికి క్వార్టర్ ఇచ్చేసి వాడికి మత్తెక్కగానే వాడి జేబులోంచి మొత్తం మ్యాటర్ లాగేస్తున్న సంగతి వాడికి తెలియదు. వీరు ఇన్నోసెంట్ ఫేసులు ఒక్కసారి చూడండి సార్. పెద్ద ఐటమ్స్.
మేము మిల్లీమీటర్ అంత మాట్లాడితే నువ్వేంటి కిలోమీటర్ అంత మాట్లాడుతున్నావు? అయినా మేము అడిగినవని నువ్వు కొని పెడితే మేము ఇలా ఎందుకు మాట్లాడతాం? ఈ గ్రూప్ డిస్కషన్ ఎందుకు పెడతాం? మీరు అడిగినవన్నీ కొనిపించుకుంటూ వెళ్తే అన్ని లంబాన్ని కూడా అప్పుల పాలు అయిపోతాడే. ప్రతి మగాడు ప్యాంటు షర్ట్ వేస్తాడు, అలాగే మన మీద నిందలు వేస్తాడు. అది మామూలే, ఇది మామూలే. పదండే పోదాం. సర్లే గాని నువ్వేంటి అంత తొందరగా వచ్చేసావు? పర్సు మర్చిపోయా, అందుకొచ్చా. ఇదిగో సాయంత్రం త్వరగా వచ్చాయి. ఎన్నిసార్లు అంటావి తొందరగా వచ్చేయి తొందరగా వచ్చేయి అని? మొత్తం ప్రేమని మా జీతం మీద పెట్టకంటే మీరు ఎంతో కొంత మా మీద కూడా పెట్టండి. గాయత్రి గాయత్రి మీ ఆయన వెళ్ళిపోయాడా? ఇప్పుడే వెళ్ళాడు. వచ్చాడంట, పర్స్ మర్చిపోయాడంట. పర్సు మర్చిపోయాడా? మనల్ని పరిశీలించడానికి వచ్చాడా? అయినా గాయత్రి, నీకు మొగుడు ఎలా గ్రిప్ లో పెట్టుకోవాలో తెలియదే. అదే నన్ను చూడు, నా మొగుడు నా కను సైగలు నడుస్తారు తెలుసా? మరి నేను పెళ్లికి ముందు ఒక కుక్క పిల్లని పెంచుకునేదాన్ని. పెళ్లి అయిన తర్వాత ఆ కుక్క పిల్లని అమ్మేశాను. ఎందుకు? ఇప్పుడు నా మొగడే కుక్క పిల్లగా. అంతేకాదే, మనం మడత పెడితే ఆ మడతలో మొగాడు ఉడతల గిల్ల 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 కొట్టుకోవాలి. ఆ మడత తీయాలంటే మళ్ళీ మనమే తేయాలి. అదే పెళ్ళామంటే. శభాషే. మీ అందరికి ఇంట్లో ఉన్న బట్టలు మడత పెట్టడం రాదు కానీ మొగుణ్ణి ఎలా మడత పెట్టాలని ఆలోచిస్తున్నారా మీరు? వసే 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 ఇటు తిరగండి అందరూ. ఏం సింక్ లో ఉన్నారే నలుగురు, మిమ్మల్ని సింకులో వేసి తోమా. మీ అందరి కోసం మొగుళ్ళు ఆఫీసులో గాడిదలా పని చేస్తూ బూడిదైపోతున్నారే. మిమ్మల్ని అందరినీ నగర బహిష్కరణ చేయాలి మీ అందరు ఇక్కడ నుంచి. నువ్వు మమ్మల్ని బహిష్కరించక్కర్లేదు, మా అంతటి మేమే స్వచ్ఛందంగా నగర బహిష్కరణ చేస్తాం. పదండి, పదండి. నువ్వేంటి ఇక్కడే కూర్చొని నిన్ను కూడా నగర బహిష్కరణ చేస్తాను. వెళ్ళి ఇక్కడ నుంచి. నగరం బహిష్కరం అంటే వెళ్ళిపోవడం మమ్మల్ని ఇక్కడ ఉండకూడదు ఎవరు. మొగుడిని మీరు చీఫ్ మినిస్టర్ లా చూడకపోయినా పర్లేదే, కానీ ఇంట్లో చీపిర్లా మాత్రం చూడకండి. అర్థమవుతుందా? మీరు అలా ఉంటే అలానే చూస్తాం మిమ్మల్ని. రోజు రోజుకి ఆఫీసులో వర్క్ ఎక్కువైపోతుందిరా. అవునరా. సావిత్రి, సుశీల, సులోచన, మా ఆవిడ ఇంట్లో లేదేంటి? మా ఆవిడ కూడా ఇంట్లో లేదురా. మా ఆవిడ కూడా ఇంట్లో లేదు. సావిత్రి, చెప్పు. ఎక్కడున్నావే? మీ ఫ్రెండ్ గోపాల మమ్మల్ని నగర బహిష్కరణ చేశారు, మా ఆడాలందరినీ. కాబట్టి మాకు సిటీలోకి ఎంట్రీ లేదు. ఇక్కడ నుంచి నగరంలో మీ మగాళ్ళు హ్యాపీగా ఉండండి, ఓకేనా? మగాళ్ళు ఎలా హ్యాపీగా ఉంటారే? ఈ గోపాలం గాడు మన ఆడాలని నగర బహిష్కరణ చేశారంటరా. ఆడిగాను మైండ్ దొబ్బిందా? గోపాలం, ఏ గోపాలం, ఏంట్రా మా ఆడాలని నగర బహిష్కరణ చేసావంట? వాళ్ళ మాటలు వింటే మీరు వాళ్ళని నగర బహిష్కరణే కాదురా, భూగోళ బహిష్కరణ చేసేస్తారా వాళ్ళని మీరు. ఏంటి బహిష్కరించేది? మా ఆవిడ నన్ను ఏమంది? పనికి మాలోడు అందా? అన్నే మా ఆవిడే నన్ను కుక్క అందా? అన్నే నా పిల్లలను గాడిద అందా? అరేని ఇంతలా దిగజారిపోయారంటారు మీరందరూ. బుర్ర తక్కువ ఎదవల్లారా. మనిషికి తిండి అవసరం, నీళ్ళు అవసరం, అలాగే పెళ్ళం కూడా అవసరం గోపాలం. ఆ రెండు అవసరమేమో కానీ మూడోది అవసరం లేదురా. మాకు మూడోది అవసరం, ఆ రెండు అవసరం లేదు. రాత్రుల కోసం ఎదురు చూసేది ఇద్దర్రా. ఒకరు దొంగలు, రెండోది పెళ్ళాలు. రాత్రి ఎప్పుడు అవుతా వీళ్ళని ఎప్పుడు దోచుకుందామని ఎదురు చూసేది వాళ్ళిద్దరేరా, గుర్తుపెట్టుకోండి. టైంలో నీతి వాక్యాలు చెప్తావు ఏంటి గోపాలం? ముందు ఫోన్ చేయి. నువ్వు ఫోన్ చేసి సారీ చెప్తాను కానీ వాళ్ళు రారంట. నేను చచ్చిన వాళ్ళకి ఫోన్ చేయను. నువ్వు ఫోన్ చేయకపోతే మేము ముగ్గురు ఆత్మహత్య చేసుకుని మా చావు కారణం గోపాల్ గాడే అని లెటర్ రాసి చచ్చిపోతాం. నేను విలువల కోసం పోరాడుతుంటే మీరేంట రాత్రుల కోసం పోరాడుతున్నారు? విలువలు నీకు కావాలేమో, మాకు మా పిల్లలే కావాలి. హలో హలో, ఎవరు? నేను గోపాల్ అని మాట్లాడుతున్నా. గోపాల? ఏ గోపాల్? నేను గాయత్రి మొగుడు గోపాల్ మాట్లాడుతున్నా. ఓ గోపాల్, నువ్వా? టెల్ మీ. నేను సారీ చెప్తున్నాను మీ అందరికి. వినపడలే, రోజా గారికి వినపడేంతగా చెప్పు. మీ అందరికి నేను సారీ చెప్పి రమ్మంటున్నాను. ఓకే, ఫైన్.
గోపాల్ స్వీట్ కు నెయ్యి అవసరం, వంటకు పొయ్యి అవసరం, మీకు మేము అవసరం. సావిత్రి రే పనికి వాళ్ళోడా, మాట్లాడుతున్నాగా నోరు మూసుకొని ఉండు, మొదలు మాట్లాడతావే. ఓకే 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 దరిద్రుడా దరిద్రుడా. బలము మీ మగాళ్ళకే, బలహీనత కూడా మీ మగాళ్ళకే. ఇట్స్ ట్రూ. ఇదిగో ఆ. లోపలికి వచ్చేది ఏమన్నా ఉందా లేకుంటే బయట పడుకుంటావా? వాళ్ళగా విధవల్ని కాదు నేను, అర్థమైందా? ఓకే. సర్లే వస్తున్నా ఉండు. టెరిఫిక్ 200th ఎపిసోడ్ లో మా చంద్ర గారిది నాకు బాబు సార్ ఎలా అనిపించింది సార్? ఐ యామ్ రష్మి అండ్ ఐ యామ్ నాట్ ఎ టెర్రరిస్ట్. టెర్రరిస్ట్ స్కిట్ చాలా బాగుంది. నా పక్కన ఒక టెర్రరిస్ట్ కూర్చోబెట్టారు. గబ్బర్ సింగ్ ఆల్ ఇండియా కి హైపర్ రేపు నుంచి నేను టెర్రరిస్ట్ లో కూర్చోరాయా? సింగ్ వీడి పేరు వింటే ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుందా చంద్ర? సార్ నాకే కాదు, ప్రతి మగాడికి సార్. ప్రతి సగటు మగాడికి పగలంతా ఎంత తిరిగినా సార్. నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు బిక్కు బిక్కుమంటే వెళ్ళాలి. డాల గుండెలో ఉన్న గుళ్ళ సౌండింగ్ ఏమి అప్లికేషన్లు పెడతారో, ఏమంటారో, ఏం అడుగుతారో, ఏ మూడ్ లో ఉంటారు. వీడి బాడీ చాలా బాగా చెప్పావు చంద్ర. వాళ్ళు రాత్రిలో గొడవ పెట్టుకుంటారు వెళ్ళేసరికి. స్టీల్ కేస్ సింగ్ వీడి ఫస్ట్ అనేది ఎంత విలువైందో సార్ కాస్త మనం గౌరవంగా బతకగలిగిన ఒకే ఒక రోజు ఫస్ట్. చరం నైలాన్ స్ట్రింగ్ వీడి ఆ రోజు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అవును సార్, ప్రేమ కొద్దిగా ఆరో దొరుకుతుంది మనకి. అవును, 1 month కి 3 ఫస్ట్ ఉంటే మంచిది కదా. ఉంటే బాగుండేది అనిపించేది. రెక్టర్ కాకి డ్రెస్ బాగా నిజం చెప్పిన స్కిట్ బాగా చేసావు. గుడ్. కొత్త కలరింగ్ సతాకే రోజా గారు, వి ఆర్ నాట్ టెర్రరిస్ట్ మ్యామ్, వి ఆర్ నాట్ టెర్రరిస్ట్. ఇదే నిజం కాదు, ఇదే నిజం ఇదే మేడం. నిజం కాదు. లింగు కొట్టాడో సొల్లి కానీ నలుగురు ఆడవాళ్ళు నిజంగా ఉగ్రవాదులే. ఇలా ఎవరు ఉండరు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు బాబోయ్. కళ్ళల్లో మరి అసలు వాళ్ళ ఆటలు ఆడేసుకుంటున్నారు వాళ్ళ భర్తల్ని. అండ్ మీ ఎంట్రీ బాగుంది, ప్రతి దానికి ఒకసారి వచ్చి వాళ్ళకి క్లాస్ బీకటం. వెరీ నైస్. పరింగు ఏ విలన్